హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మరో ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి హ్యాట్రిక్ ఓటమి అయితే నమోదు చేయడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. మరి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి, మ్యాచ్ అనంతరం ప్యాట్ కామెంట్స్ వచ్చేసరికి ఏమన్నాడు, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 15లో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గత ఫైనల్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి కోల్కతా చేతిలో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లో 200 పరుగులు అయితే చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి పవర్ పాయింట్ 4 ఓవర్లో 120 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. దీంతో 80 పరుగుల తేడాతో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో అంత చెత్త ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే. ఇలాంటి ప్రదర్శన ఇప్పటివరకు ఇప్పుడు కూడా చేయలేదు. ఇలా ఆడితే మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలవడం చాలా కష్టంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణాలు ఏమున్నాయంటే, సన్ రైజర్స్కి అతిపెద్ద కారణం ఫీల్డింగ్ వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టయితే కనపడాలని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్లో దారుణంగా అయితే ప్రదర్శన అయితే చేయడం జరిగింది. వచ్చిన క్యాచ్ను ఇచ్చిపెట్టడం కానీ, అదేవిధంగా ఫోర్స్ ఆపడంలో చాలా విఫలం అవ్వడం జరిగింది. ముఖ్యంగా భారీగా ఆడుతున్న ప్లేయర్స్ క్యాచ్ను వచ్చేసరి వాళ్ళ క్యాచ్ని డ్రాప్ చేయడం మ్యాచ్ మొత్తం స్వరూపానే మార్చేసిందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ఫీల్డింగ్ వైఫల్యాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదొక కారణంతో పాటు మరొక కారణం కూడా ఉండడం జరిగింది. మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఒక్క బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ఒక ఎండ్రో క్లాసన్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే కొంతసేపు అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అందరూ ప్లేయర్లు వచ్చేసరికి సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. 3 మ్యాచ్లో దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఈ సీజన్లో వరుస ఓటమి నమోదు చేసిన తొలి టీంకి అయితే చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వచ్చేసరికి ఎండ్రో క్లాసన్ 33 పరుగులు, కమింది మెండిస్ 27 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులతో రాణించడం జరిగింది. 3 ప్లేయర్లు తప్ప మిగతా బ్యాటర్లు అందరూ దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణమైన ప్రదర్శన అయితే ఇది ఇప్పుడే చూస్తున్నాను చెప్పుకోవచ్చు. ఎండ్రో క్లాసన్ కానీ, అదేవిధంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఏమో బ్యాటర్లు అయితే ఉండడం జరిగింది. గత సీజన్లో సన్ రైజర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి మొదటి మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. సెకండ్ మ్యాచ్ నుంచే వీళ్ళ బ్యాటమ్ అయితే మొదలు పడతారని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే సన్ రైజర్స్ బ్యాటర్స్ అయితే పూర్తిగా విఫలం అవుతున్నారు. అంటే ఫీల్డింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ పూర్తిగా విఫలం అవడంతో ఈ మ్యాచ్ అయితే ఓటమికి అయితే ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది బౌలర్స్ మాత్రమైతే. ఈ మ్యాచ్ అనంతరం వచ్చేసరికి ప్యాట్ కామెంట్స్ కూడా ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. వరుసగా మేము 3 ఓటములు అయితే చవి చూడడం జరిగింది. జట్టు పైన తీవ్ర ప్రభావం పడుతుందని అయితే ప్యాట్ కామెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి మా ఫీల్డింగ్ మాత్రమైతే చాలా చెత్తగా ఉందని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలు అయితే ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది. రాబోయే మ్యాచ్లో ఈ తప్పిదాలను అధిగమించి మంచి ప్రదర్శన చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కూడా మేము మెరుగైన ప్రదర్శన అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వరుస 3 మ్యాచ్లో ఇదే తప్పిదాలతోనైతే మేము ఓడిపోతూనే ఉన్నాము. అట్లీస్ట్ రాబోయే మ్యాచ్లో అయినా పూర్తి స్థాయిలో రాణిస్తామని అయితే ప్యాట్ కామెంట్స్ అయితే చెప్పడం జరిగింది. పిచ్ కండిషన్లు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ కూడా బ్యాటింగ్ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే పిచ్ తగ్గట్టుగా మేము రాణించలేకపోయామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేసింది కాబట్టి విజయం దక్కిందని అయితే ప్యాట్ కామెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో దారుణంగా అయితే ప్రదర్శన అయితే చేయడంతోనే ఓటమికి అయితే సరి చూడడం జరిగింది. అట్లీస్ట్ రాబోయే మ్యాచ్లో అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.